హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి శంకరన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే కొద్దిగా టెన్షన్తోనూ ఉన్నాను, కొద్దిగా భయంతోనూ కూడా ఉన్నాను. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరము. మరి రెడీ అయిపోయి నేను, బుజ్జిగాడు, మా వారు ఇలాగ బండి మీద వెళ్ళిపోతున్నాము అండి. మరి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఉంటుంది. మరి కొన్ని వస్తువులు కొనాలి అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో మరి ఆ వస్తువులు ఏంటి, కొన్నామా లేదా అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే 2 డేస్ నుంచి తిరుగుతున్నామండి. 2 డేస్ నుంచి. మరి ఆ 2 డేస్ నుంచి ఇప్పటికైనా దొరికిందా దొరకలేదా అని తెలియాలి అంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూస్తేనే అబ్బా తెలిసేది. ఇక్కడ మా బుజ్జిగాడు మాత్రము అటు ఇటు పరిగెడుతున్నాడు. పాపం కింద ఇంటి పిల్లలు బాగా అలవాటు అనమాట, అశ్విత అండ్ చరణ్. సో వాళ్ళు కనపడపోయేటప్పటికి బెక్కమొహం వేసి రమ్మంటే రానంటున్నాడు. వాళ్ళ కోసం వెయిటింగ్. బట్ వాళ్ళకి డోర్ అయితే లాక్ చేసి ఉంది, ఎక్కడికో బయటికి వెళ్ళారు. మరి ఇక్కడ ఇదైతే చూస్తున్నాను. ఇదేంటో తెలుసా? ఐడియా వచ్చిందా? సో ఇదైతే వెయిట్ చూసుకునే మిషన్ అండి. బట్ ఇదేంటి అంటే ఇది చాలా స్మాల్. ఆన్లైన్లో అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉంది. అంటే మీషోలో నేనైతే కొద్దిగా చెక్ చేసుకుంటే 194K ఉంది. అందులోనూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. అంటే ఫ్రీ డెలివరీ కూడా ఉంది. బట్ నాకంత టైం లేదబ్బా. సో అందుకని ఇది ఇక్కడ కొందామని నేనైతే వచ్చాను. అప్పటికే ఒక 2 డేస్ నుంచి సెర్చింగ్ ఎక్కడ అమ్ముతారు ఏంటి అని. గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు, తర్వాత కాంప్లెక్స్, తర్వాత అద్దంకి బస్ స్టాండ్ చాలా అయితే చూశాను. బట్ నాకు ఎక్కడైతే దొరకలేదు. కొన్ని సెంటర్లో 1 లేదా 2 షాపులు తప్ప ఇవి ఎక్కడ అనేది లేదు. మరి ఇదైతే నేను తీసుకోలేదు. ఎందుకనేది కూడా నేను చెప్తాను. పాపం అక్కడ ఒక పెద్ద ఆయన చాలా చాలా ట్రై చేశాడు అది చూపించడానికి. తర్వాత సేల్స్ వేసి తర్వాత ఇక్కడ చూసారా. మరి ఇక్కడ ఏమైందంటే అసలు ఎందుకు తీసుకోలేదు అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ సేల్స్ వేశాడు, అంతా బాగానే ఉంది కదా. మరి అక్కడ వెయిట్ వేసినప్పుడు మనకి వెయిట్ అనేది చేంజ్ అవ్వాలి. కానీ అది ఏమవుతుంది అంటే వెయిట్ పెట్టిన తర్వాత కూడా జీరోనే చూపిస్తుంది. సో ఇదేంటి అంటే ఈ ఐటమ్ వర్క్ అవ్వటం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఆన్లైన్లో 194K ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే 500 చెప్పి 350కి ఇస్తా అన్నారు. నేనేమన్నానంటే 350కి లాస్ట్ అన్నారు కదా. సో 300 కావాలని అడిగాను. అప్పటికి ఇస్తామన్నారు. 300 కూడా నాకు తెలిసి ఎక్కువే పెట్టాను. బట్ నాకైతే టైం లేదు. మనకు 194K వస్తుంది. బట్ అది 3 డేస్ పట్టచ్చు, 4 డేస్ పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు. మనకి టైం లేదు కాబట్టి సో పోతే పోయింది. అంటే 100 కదా అన్నట్టుగా తీసుకుందాం అనుకున్నాను. బట్ అదైతే నాట్ వర్కింగ్. సో అందుకని ఇంకా ప్లేసెస్ చూస్తూ ఉన్నాము. ఇంకా నాకేంటంటే ఒక అనీజీ వచ్చేసింది. ఎందుకు అంటే అక్కడికి వెళితే అక్కడ ఉండకపోవటము, ఎక్కడ ఉంటాయి అని సెర్చ్ చేసినప్పుడు ఇంకొక వేరే షాప్ చెప్పడము, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక షాప్ చెప్పడము, ఇలాగా నాకు చాలా ఇరిటేషన్ అనిపించేసేసి ఇంకా ఆ రోజు వచ్చేసాము అండి. ఇంకా తర్వాత ఏమైంది అంటే ఇది చూసినప్పుడు వేరే షాప్ చెప్పినప్పుడు ఇది చూసామన్నమాట. ఇది ఏంటంటే కొద్దిగా బిగ్ సైజు, వెయిట్ కూడా ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఈయన చాలా క్లియర్గా చెప్తున్నారు. బట్ ప్రైజ్ మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. మరి ఎంత ప్రైజ్ ఉంది ఏంటనేది నేను చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతను మామూలుగా అయితే నార్మల్గా బ్యాటరీ అయితే ఆ సైజులో ఉంటుంది. దీనికి వచ్చి బ్యాటరీ అయితే బిగ్ సైజులో ఉంటుంది. ఇంకోటి 1 ఇయర్ గ్యారంటీ అన్నాడు. ఇందాక తీసుకున్న చైనా పీస్కి అసలు వారంటీ కాదు కదా, అసలు ఇప్పుడు ఏదైనా పని చేయకపోయినా మాకు సంబంధం లేదని చెప్పేశారు. మరి ఇది అయితే మాత్రము 1 ఇయర్ గ్యారంటీ ఇచ్చారు. తర్వాత ఈ 1 ఇయర్లో ఏదైనా ప్రాబ్లం అయినా ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తామన్నారు. సో ఇంకోటి ఏంటి అంటే మంచిగా వర్క్ అవుతుంది. ఇందాక చూసిన చైనా పీస్ ఏంటంటే 5 kgs బిలోనే, అక్కడ 5 kgs అన్నారు. కానీ అది చాలా అసలు పట్టుకుంటేనే అది కనీసము 1 kg వెయిట్ కూడా లేదు. అటువంటిది 5 kgs దాకా
వెయిట్ ఉంటుంది అంటే వెయిట్ చూస్తుంది అంటేనే అది నమ్మలేమన్నమాట. సో చాలా డెలికేట్గా ఉంది. బట్ ఇదేంటి అంటే యాక్చువల్లీ నేను 10 కేజీస్ అన్నా కొందాము అన్న ఆలోచనతో వెళ్ళాను. ఇక్కడ ఈ కాటాలు ఏంటి అంటే ఎక్కువగా 10 కేజీస్ అబోవ్ అంటే 1000 రూపీస్ అబోవ్ ఉండేవి. ఇక్కడ నేనైతే ఇది నచ్చింది. మరి ఇది దీనికి అన్ని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అని అయితే నేను కనుక్కుంటున్నాను. అతను చెప్పడం కూడా ఆ అన్నయ్య చాలా చక్కగా వివరిస్తున్నాడు. బ్యాటరీ ఎంత వస్తుంది, తర్వాత ఛార్జ్ ఎంత అవుతుంది, తర్వాత మొత్తం చాలా క్లారిటీగా చెప్తున్నాడు అనమాట. సో దీని వెయిట్ వచ్చేసి 30 కేజీస్ దాకా మనకి వెయిట్ చూసుకోవచ్చు. 30 బిలోని అంటే 30 దాకా అన్నారు. నేను క్లారిటీగా అడిగాను 30నా 30+ అని అడిగితే నో 30+ కాదు 30 అంటే 29th 30 దాకే వెయిట్ చూసుకోవడానికి అవైలబిలిటీ అని చెప్పారు. లోపల మోటార్ కూడా మంచిగా వర్క్ చేస్తుందని. ఇంకోటి ప్రైస్ చెప్తాను. ప్రైస్ కూడా నేను అనుకున్న దానికి చాలా డిఫరెంట్ అండి. బట్ తీసుకునే వస్తువు ఏదో మంచిది తీసుకుంటే కొన్నాళ్ళు పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఏం ఆలోచించానంటే ఈ బిజినెస్ అయితే రన్ అవుతుంది. నాకు ఈ బిజినెస్లో ఇంకా ఎక్కువ సక్సెస్ అయినప్పుడు ఒక 10 కేజీస్ అయినా 20 కేజీస్ అయినా ఏదైనా ఒక ఐటమ్ ఒక వెయిట్ చూడాలి అనిపించినప్పుడు అవసరమైనప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇది కొనేలాగా ఉండకూడదు. సో ఒక నమ్మకంతో, గుడ్డి నమ్మకం కూడా కాదు, నా మీద నాకు విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద భారం వేసేసి ఎలాగైనా సరే నేను సక్సెస్ అనేది చూస్తాను అన్న ఉద్దేశంతో ఇది తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎందుకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఏదైనా నమ్మకంతో మనము కనుక ఉంటే ఖచ్చితంగా మనకి అది సక్సెస్ అనేది వస్తుంది. సో నేనైతే నమ్మకంతో విశ్వాసంతో ఎలా అయినా సరే సక్సెస్ అవుతుంది, మనం చేసేది మంచి పని కాబట్టి అని ఇంకా ఇది తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి ప్రైస్ అడిగితే ఆయన ఎంత చెప్పాడో తెలుసా? ఆల్మోస్ట్ 3,500 దాకా చెప్పాడు. 3,500. మీరు వినేది నిజమేనమాట. యాక్చువల్లీ నేను 300 పెడదాం అనుకున్నాను, బట్ 3,500 దాకా చెప్పారు. ఇంకా ఫైనల్గా అయితే 3,000కి ఇస్తానని చెప్పాడండి. అయితే ఇది 0 కౌంట్ నుంచి వస్తుంది అన్నాడు. 1 గ్రామ్ వేసిన వస్తుంది. తర్వాత మనం ఏదైనా ఒక బౌల్ పెట్టినప్పుడు ఆ బౌల్ కూడా వెయిట్ లెస్ అవ్వటము అంతా మొత్తము అంటే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి అది ఎలా వెయిట్ చేయాలి, ఎలా చూసుకోవాలి ఎలా అనేది కూడా చెప్తున్నారు. తర్వాత ఇలా వెయిట్ పెట్టినప్పుడు మనం ఎలా మైనస్ చేసుకోవాలి అంటే మనం ఏంటి అంటే కొంతమంది వెయిట్ చూసినప్పుడు బౌల్ వెయిట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది అనుకుంటారు కదా. సో అది కాకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్ పెడితే ఆ బౌల్ వెయిట్ కూడా లెస్ అవుతుంది. సో అవన్నీ నాకైతే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఫైనల్గా 3కి ఇస్తామన్నారు కదా, మరి నేను ఎంత అడిగానో తెలుసా? చెప్తాను అది కూడా. మరి నాకు ఇష్టమైన అంటే నాకు నచ్చిన ప్రైజ్లో నేను అడిగాను. ఎందుకు అంటే ఇది 1 year గ్యారంటీ అంటున్నారు. ఇంకోటి 5 years దాకా మనం రన్ అంటే 5 years కాదు, ఒక 10 years మనం వాడుకునే దాన్ని బట్టి మనము చాలా చక్కగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అటువంటి వస్తువుని మనలో అంటే మన చేతిలో ఉంటే మంచిదే కదా, మళ్ళీ కొనుక్కోకుండా అన్న ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నాను. నేను అడిగిన ప్రైస్ ఏంటి అంటే 2,500కి అడిగాను. 2,500కి అడిగితే అన్న అన్నాడు, లేదమ్మా కనీసం అట్లీస్ట్ 3,000కి అయినా ఇవ్వమ్మా అంటే, లేదన్నయ్య నేను ఇలాగ బిజినెస్ పెడుతున్నాను, ఈ బిజినెస్లో నేను ఇంత ఖర్చు పెడతానని కూడా అనుకోలేదన్నయ్య. అసలుకి 300తో కొనాలి అనుకున్న దాన్ని ఇలాగా 2,500 అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిగా మనీ కూడా అవసరమే కదా నాకు, అన్నీ కూడా చూసుకోవాలి కదా అని నేను చెప్పడం వల్ల ఆ అన్నయ్య ఏంటంటే సరేనమ్మా అని చెప్పేసి 2,500కి అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ అదే అండి ఎలా తీసుకున్నాను. మరి ఇది ఎంత కాస్ట్ ఉంటుందా లేదా అనేది నాకైతే తెలియదు, బట్ గ్యారంటీ ఉంది. ఇంకోటి ఏంటంటే 30 కేజీస్ దాకా మనము వెయిట్ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే 20 కేజీస్తే మనకి 1,800కి ఇస్తామని వేరే షాప్లో చూశాను.
సో ఇంకోటి ఏంటి అంటే 1800కి 20 కేజీస్ తీసుకునే కంటే 2500కి 30 కేజీస్ దాకా తీసుకోవటము మంచిది కదా అనిపించింది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను పర్చేస్ చేసిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నవి. అవి ఏం తీసుకున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇది తీసేసుకున్నాను. మరి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి దీని ప్రైస్ కూడా ఎంత ఉండొచ్చు, మరి నేను ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. దీంతో పాటు నేను ఏమేమి కొన్నాను అంటే తర్వాత చెప్తాను కదా. సో తర్వాత అయితే చెప్పేస్తాను. సో ఇది అనమాట. ఇక్కడ ఇంకా రాగానే ముందు తీసి చూడాలబ్బా, ఎందుకు అంటే ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా. అసలు బిల్లు మీద ఆయన బిల్ ఉంచుకోండి అమ్మ, ఈ బిల్లు చాలా ఇంపార్టెంట్ అన్నాడు. సో అందుకని ఆ బిల్లు తీసి దాచిపెట్టడం కోసము ఓపెన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.